చిత్తూరు పలమనేరు మారేడుపల్లిలో టపాకాయల తయారీ కేంద్రం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆవు మృతి, యజమాని కాదర్ భాషతో పాటు తన భార్య షాహినా ఇద్దరు మృతి చెందారు. అమ్మకపు లైసెన్స్తో తయారు కేంద్రం నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పేలుడుకు కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. తయారీ కోసం తెప్పించుకున్న నల్ల మందే పేలుడికి కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడుతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. ఇక చిత్తూరు పలమనేరు మారేడుపల్లిలో టపాకాయల తయారీ కేంద్రం పేలిపోయినట్లు తెలుస్తుంది. దీనికి కారణాలేంటి? ఏదైతే చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలంలో ఉన్నటువంటి టపాకాయలు నిల్వ ఉంచినట్టు ఒక ఇంట్లో భారీగా ఆ పేలుడు అయితే జరిగింది. అయితే ఈ పేలుడు సంబంధించి ఈ పేలుడు దాటికి కూడా భవనం కూడా కుప్పకూలిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అయితే అక్కడ ఏదైతే రాత్రి సమయం కావడంతో అక్కడ దాదాపు మామూలుగా అయితే 20 మంది దాకా అక్కడ గుమిగుడి ఆ ఇంటి వద్దనే ఉండే పరిస్థితి జరిగింది. అయితే ఊర్లో ఒక పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమం కోసం అందరూ కూడా సరే అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇంట్లో ఉన్న భార్య, భర్త, ముగ్గురు బాబు అయితే ఈ ముగ్గురు కూడా సరే తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. ఈ ఘటన గంగవరం మండలం మారేడుమల్లలో అయితే జరిగిన పరిస్థితి అయితే అయితే టపాసులు ప్రతి ఏటా కూడా సరే అమ్మకం నిర్వహించడానికి లైసెన్సులు పొంది విక్రయిస్తూ ఉంటారు. దీంతో పాటు ఇంట్లో నిల్వ ఉంచుకోవడం, ఏదైనా ఊరేగింపు కార్యక్రమాలకు కూడా సరే అమ్ముకునే అవకాశం ఉండడంతో ఇంట్లో పెట్టుకొని అమ్ముకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న రాత్రి 9 గంటల తర్వాత కూడా సరే పలమనేరు నుంచి ఏదైతే భాష ఇంటికి వచ్చాడు, ఏదైతే ఆ ఇంటి యజమాని భాష ఇంటికి వచ్చి కొద్దిసేపటి తర్వాత ఏం జరిగిందో కూడా తెలీదు, ఒక్కసారిగా ఒకసారి భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత కూడా సరే చుట్టుపక్కల వాళ్ళు కూడా సరే ఉలిక్కి పడిన పరిస్థితి అయితే కూడా ఏదైనా భూకంపం ఏదైనా వచ్చిందా అంటూ కూడా సరే అటు లేచి చూసే పరిస్థితుల్లో పెద్ద శబ్దం రావడంతో క్రాకర్స్ అనుకున్నారు. తర్వాత ఊరు లోపలికి వచ్చి చూసే సమయంలో దాదాపు 100 మీటర్ల దూరంలో కూడా సరే ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు అయితే బీరువా కావచ్చు, కిటికీ కావచ్చు, పలు రకాల వస్తువులు కూడా దాదాపు 100 మీటర్లకు పైచిలకు దూరంలో వచ్చి పడడం. అదే విధంగా భాష గాని తన భార్య, బిడ్డ ముగ్గురు కూడా సరే రక్తం అడుగులో తీవ్ర స్థితిలో ఉన్నట్టే ఒకటి నాకు ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి కూడా సరే వైద్య నిమిత్తం కోసం మరో హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే అది కేవలం ఇది టపాసుల వల్ల జరిగిందా లేక నల్ల ముందు పేలుడు వల్ల జరిగిందా అనేది కూడా దర్యాప్తులో తేలాల్సింది. అయితే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే విధంగా టపాసులు ఇంట్లో నిల్వించుకొని కూడా సరే అక్రమంగా కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నట్టు కూడా సరే పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు వెలుగు చూసిన పరిస్థితి అయితే కానీ కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇవన్నీ జరిగినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సరే లైసెన్స్ ఎంతమందికి ఉంది, లైసెన్స్ లేని వాళ్ళ మీద కూడా సరే దాడి చేయకపోవడం వల్లే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్టు కూడా సరే స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కూడా సరే నిన్న రాత్రి జరిగినటువంటి గ్రామంలో ఈ యొక్క పేలుడుతో అక్కడ ముగ్గురు కూడా సరే అయితే తల్లి, తండ్రి, బిడ్డ ముగ్గురు కూడా తీవ్ర రక్తస్రావంతో అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు వరకు అక్కడ ఉన్నటువంటి ఏదో ఇంటి ఉన్నటువంటి 2 గో ఆవులు కూడా సరే మృతి చెందిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఆ పలమనేరులో ఉంది. థ్యాంక్ యూ గిరినాథ్.